బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఉధృతి తీర ప్రాంతాల్లో అలజడి సృష్టిస్తుంది. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో విశాఖ తీరం నుంచి వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ నెల 1వ తేదీన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి వీరంతా ఒకే బోటుపైన సముద్రంలోకి వేటకు వెళ్లారు. అయితే సముద్రంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వారిని ఫోన్ ద్వారా సంప్రదించారు. తమంతా సురక్షితంగానే ఉన్నామని, శనివారం మధ్యాహ్నం కల్లా తీరానికి చేరుకుంటామని మత్స్యకారులు కుటుంబ సభ్యులకు చెప్పారు. కానీ శనివారం సాయంత్రం దాటిన బోటు హార్బర్కు చేరుకోకపోవడంతో తీరంలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ప్రస్తుతం గల్లంతిన మత్స్యకారుల ఫోన్లు కూడా పనిచేయకపోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వేటకు వెళ్లిన వారిలో విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కం గ్రామానికి చెందిన చిన్న గరకయ్య, అప్పలరాజు, కె చిన్నయ్య, సీతోడుతో పాటుగా భీమిలి మండలం పెదనాగమయ్య పాలనకి చెందిన బండయ్య, విశాఖకు చెందిన చిన్న అమ్మోరు ఉన్నారు. సమాచారం అందుకున్న మత్స్యశాఖ, కోస్ట్ గార్డు అధికారులు అప్రమత్తమయ్యారు. గల్లంతైన 7 మత్స్యకారుల ఆచూకీ కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రెండు గంటలు ఫోన్ వచ్చిందండి. అక్కడి నుంచి మరి ఫోన్లు అవ్వట్లేదు. 2:30 నుంచి ఫోన్లు అవ్వట్లేదు. తిరిగి చేస్తున్నా వస్తారేమో చూస్తున్నాం, మేము కూడా రావట్లేదు. అక్కడి నుంచి మరి ఫోన్ చేసిన అవ్వట్లేదు. అలా తెలుగేసి ఉంటున్నాం, ఏడ్చుకొని ఉంటున్నాం. ఎప్పుడనేది మాకు చెప్పలేదు. వచ్చేస్తున్నాము, అరగంటలో వచ్చేస్తాం అన్నారు, అంతే. వస్తారు కదా అనేసి మేము చూసి 2:30, 3 సాయంత్రం మధ్యాహ్నం 3 మాకు చెప్పలే. మా ఆయన గారు ఓనర్ అతనే, దైవ అతనే. వెళ్ళే వాళ్ళకి 4 రోజులు అవుతుంది. 2వ తేదీని పెళ్ళి వాళ్ళు, 2వ తేదీని లైట్ వెళ్ళారు. 1వ తేదీని వెళ్తే తెల్లారితే 2వ తేదీ, వాళ్ళకి 4 రోజులు అవుతుంది. నేను నవీన్ ఫోన్ అందరికీ చేశారు, నన్ను ఫోన్ అందరికీ చేశారు. మరి అక్కడ నుంచి మళ్ళీ 3 గంటల నుంచి చేస్తే ఫోన్ అవ్వట్లేదు. చెప్పలేదండి ఎక్కడున్నారో మేము అడలేదు. అంతా గంట 6 గంటలో బోట్ వచ్చేస్తుంది అన్నారు. అయితే గంట 6 గంటలు అయితే మా దగ్గరలో ఉన్నట్టు వచ్చేస్తుందేమో అనుకొని మేము కూడా మరి అడగలేదు కూడా అన్న. అడగకపోతే మళ్ళీ రివర్స్ మళ్ళీ 3:30, 3:30కి ఇలా ఫోన్ చేస్తే ఇలాగ అవ్వట్లేదు, ఫోన్ అవ్వట్లేదు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఫోన్ కూడా 5 ఫోన్లు ఉన్నా కానీ 5 ఫోన్లు 1 ఫోన్ అయినా రెస్పెక్ట్ అవ్వట్లేదు. 7 వెళ్ళారండి. ఎవ్వరు కూడా రాలేదు. బోట్ వెళ్తే 2 బోట్లు మాకు తెలియదు. అవన్నీ మేము అడలేదు కూడా అన్న. అయితే బోట్ వచ్చేస్తుందని చెప్పారు కానీ అవన్నీ బోట్ వచ్చేస్తుంటే మా అన్ని ఎవరాలని మేము అడగం కాదండి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఉధృతి తీర ప్రాంతాల్లో అలజడి సృష్టిస్తుంది. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో విశాఖ తీరం నుంచి వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ నెల 1వ తేదీన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి వీరంతా ఒకే బోటుపైన సముద్రంలోకి వేటకు వెళ్లారు. అయితే సముద్రంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్లో అందిస్తారు. కిరణ్, సముద్రం అల్లకల్లోలంగా మారడంతో విశాఖ తీరం నుంచి వేటకు వెళ్లిన 7 మత్స్యకారుల గల్లంతుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి కిరణ్? గుడ్ మార్నింగ్ చక్రి. ఏదైతే మత్స్యకార కుటుంబాల్లో విషాద స్థాయిలు అలుముతున్నాయని చెప్పాలి. ఈ నెల 1వ తేదీన సముద్రంలో వేటకు వెళ్ళినటువంటి గంగపుత్రులు హఠాత్తుగా గల్లంతైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 1వ తేదీన వేటకు వెళ్ళినటువంటి ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వీరు 7 మొత్తం. వీళ్ళందరూ కూడాను ఏదైతే భోగాపురం ముక్కం ప్రాంతానికి చెందినటువంటి 6 కాగా, మరోవైపు ఒక వ్యక్తి భీమిలి ప్రాంతానికి చెందినటువంటి చెన్నైగా తెలుస్తుంది. 7 కూడాను బోటులో మత్స్య వేటకు వెళ్ళిన నేపథ్యంలోని ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. శనివారం అంటే నిన్న సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాం, వేట కంప్లీట్ చేసుకున్నామని చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్ కి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అయితే నైట్ అయినప్పటికీ ఈ రోజు మార్నింగ్ కూడాను ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో ఒకసారిగా ఈ ఫ్యామిలీస్ అందరిలో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నది. అయితే వీళ్ళు ఎక్కడున్నారు ఏంటనేది లొకేషన్ కూడా ఐడెంటిఫై చేయలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎవరైతే ఈ బండయ్య, అదేవిధంగా అప్పలరాజు, గరగయ్య, సీతుడు, చిన్న అమ్మోరు,
చిన్నయ్య, కారి చిన్న మొత్తం 7 కూడా ఒకే బోట్ లో ఫిషింగ్ కోసం వెళ్ళారు. అయితే వీళ్ళు గల్లంతైనట్టుగా కూడా ఇప్పటికే తెలుస్తున్న నేపథ్యంలో ఒకసారిగా ఎవరైతే మత్స్యశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వెంటనే ఒకటిన అక్కడ ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ కావచ్చు, మరోవైపు ఎస్పీ కూడా సమాచారం అందించడం జరిగింది. మరోపక్క మనం చూసుకున్నట్లయితే నేవీ, మెరీన్, కోస్ట్ గార్డు రెస్క్యూ ఆపరేషన్ కూడా మొదలు పెట్టారు. మొత్తం ఈ ఫ్యామిలీస్ అన్ని కూడా ఎవరైతే మత్స్యకారులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడాను విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లోని జేడీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడాను తమ కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కడున్నారో కొంచెం త్వరగా తెలియజేయాలి, మాకు సమాచారం ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడాను ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టు దీని అంతటికీ ఏదైతే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి బలమైన అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వేస్తాయని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేసిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని చెప్పి స్పష్టమైనటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు అప్పటికే ఏదైతే ఇటు బహుశా మనం ఎక్స్పెక్ట్ చేస్తుందని బట్టి చూసినట్టు ఇటు కళింగపట్నం కానీ, ఒరిస్సా కానీ ఈ తీర ప్రాంతాల వైపు వీళ్ళు ఫిషింగ్ చేస్తున్న నేపథ్యంలోనే అక్కడ బలమైనటువంటి ఈదురుగాలు సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతోనే బోటు మిస్ అయి ఉండొచ్చు, గల్లంతై ఉండొచ్చు అనేటువంటి ఒక అనుమానం అయితే ఇక్కడ ఉన్నటువంటి ఫిషరీస్ జేడీ కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏది అయినప్పుడు కూడాను మరి కాసేపట్లో వాళ్ళు ఆచూకీ అయితే తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తాయి. తీవ్రంగా ఈ మెరైన్ కానీ, కోస్ట్ గార్డ్ కానీ, మరోవైపు నేవీ కానీ పూర్తి స్థాయిలో ఆచూకీ కోసం వాళ్ళు ఇప్పటికే పూర్తి స్థాయిలో గట్లీ కాస్తున్న పరిస్థితి, రెస్క్యూ తీస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న సాయంత్రం తమతోటి ఫోన్లలో మాట్లాడారు, వచ్చేస్తున్నాం అని చెప్పారు. ఏమైందో ఏంటో అని చెప్పి వాళ్ళందరూ కూడాను శోకసంద్రంలో మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే కాదు, మత్స్యకారులు ఎప్పుడు చూసినా సరే తీవ్రంగా వాళ్ళు సముద్రంతో ప్రాణాలతో చెలగాటమాడుతూ వేటే జీవనాధారంగా బతుకుబడిని సాగించినటువంటి మత్స్యకార కుటుంబాలు ఎప్పటికప్పుడు ఇలాంటి అఘాయిత్యాలు లేకపోతే ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. సముద్రాన్ని నమ్ముకున్నటువంటి ఈ మత్స్యకారులు ఎప్పటికప్పుడు ఈ సముద్రంలో వేట సాగిస్తున్న నేపథ్యంలో హఠాత్తుగా వస్తున్నటువంటి వాతావరణంలో మార్పుల కారణంగా ఇటువంటివన్నీ కూడా నిత్యకృత్యంగా కనిపిస్తున్నాయి. అయితే కిరణ్, మత్స్యకారుల గల్లంతుపైన కోస్ట్ గార్డ్ అధికారులు ఏమంటున్నారు? గల్లంపు చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? అదేవిధంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఉధృతి తీర ప్రాంతాల్లో అలజడి సృష్టించిన నేపథ్యంలో గతంలో ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? గత అనుభవాలు ఏంటి? ఇందాక నేను చెప్పినట్టుగానే ఎప్పటికప్పుడు ఇలాంటివన్నీ ఈ ఘటనలన్నీ కూడా పునరావృతం అవుతూనే ఉంటాయి. అయితే సముద్రంలో ఎవరైతే ఈ మత్స్యకారులకు చిన్నతనం నుంచి కూడా వీళ్ళకి ఏదైతే మన సైలింగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సర్వసాధారణంగా చేస్తూనే ఉంటారు. వీళ్ళు ఈతలో గజఈతలుగా కూడా మనం చెప్పుకోవచ్చు మత్స్యకారులు. అయితే హఠాత్తుగా సంభవించినటువంటి ఈ ప్రకృతి వైపరీత్యం ఏదైతే ఉందో, విపరీతమైనటువంటి గాళ్ళు, మరోవైపు సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపెట్టినటువంటి కెరటాల నేపథ్యంలో బోటు బోల్తా పడి ఉండొచ్చు. ఈ ఘటనలో వీళ్ళందరూ కూడా పూర్తిగా ఇదైపోయి ఉంటారు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా తిరిగి వస్తారనే నమ్మకం అయితే స్పష్టంగా ఫిషరీస్ జేడీ కానీ మిగతా అధికారులందరూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే కుటుంబ సభ్యుల్లో మాత్రం కొంత ఆవేదన, ఆందోళన ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏమైపోయారు ఏంటనేది కూడా కమ్యూనికేషన్ లేకపోవడం ఈ పరిస్థితుల్లో. ఒకవేళ సముద్రంలో వాళ్ళు బోటు గల్లంతే పడిపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఈదుకునైనా సరే ఒడ్డుకు చేరుకునే అవకాశం ఉంది. అయితే ఫోన్ కమ్యూనికేషన్ అనేది సాధ్యం కాదు కాబట్టి ఈ పరిస్థితి అయితే కనిపిస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.